నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి మరణంతో శ్రీహరి గారు హైదరాబాద్లోని హరీష్ రావు నివాసానికి వెళ్లి సత్యనారాయణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, లింగాల గణపూర్ మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పిన శ్రీహరి గారు సత్యనారాయణ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మోంతో తుఫాన్ ప్రభావంతో జనగామ జిల్లాలో తెల్లవారుజాము నుండే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. స్టేషన్ గణపూర్, పాలకుర్తి మండలాల్లో వానలు దంచుకొడుతుండగా జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రహదారి జలమయమైంది. జనగామ హుస్నాబాద్ రహదారిపై తాత్కాలిక వంతెన వాగులో కొట్టుకుపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వడ్లకొండ రహదారిపై చెట్టు విరిగి రహదారిపై పడడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు. స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీలో 15, 16 వార్డుల్లోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరగా అధికారులు జేసీబీలతో నీరు తొలగించే చర్యలు చేపట్టారు. పాలకుర్తి, గూడూరులో 182.5 మిల్లీమీటర్ల, జిల్లా వ్యాప్తంగా 86.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రఘునాథపల్లి వరంగల్ హైవేలో కారు అదుపు తప్పి బారికేడ్ను ఢీకొన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే 9052308621 నంబర్కు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసి సెలవులు రద్దు చేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని పోతన జూనియర్ కాలేజీ పరిసర ప్రాంతంలో వర్షపు నీరు తీవ్ర సమస్యగా మారింది. సైడ్ డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీట మునిగిన ఇళ్లలో గృహ సామాగ్రి, నిత్యావసర సరుకులు పాడైపోతుండగా చిన్న పిల్లలు మరియు వృద్ధులు అత్యంత కష్టాల్లో ఉన్నారు. నిరంతర వర్షాలతో నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో పరిసర ప్రాంతం మొత్తం జలమయమైంది. ప్రజలు తక్షణమే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. స్థానికులు డ్రైనేజీ వ్యవస్థను శాశ్వతంగా మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
మోంతా తుఫాన్ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం తీవ్రమైన మహబూబ్ నగర్, ములుగు జిల్లాల కలెక్టర్ల మరియు సంబంధిత అధికారులతో ఆమె పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ఎప్పటికప్పుడు స్థితిగతులను పరిశీలిస్తూ అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని సీతక్క ఆదేశించారు. చలిగాలులు, వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని సూచించారు. రైతులు పంటలు, పశువులకు రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాగులు, చెరువులు దాటే ప్రయత్నాలు చేయవద్దని, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు ఆదేశించారు. జాగ్రత్తగా వ్యవహరించాలని, గైడ్ చేయాలని జిల్లా అధికారులను, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. మరి జాగ్రత్తగా వ్యవహరించాలని, గైడ్ చేయాలని జిల్లా అధికారులను, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం. మరి జాగ్రత్తగా వ్యవహరించాలని, గైడ్ చేయాలని. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాజీపేట పట్టణం పూర్తిగా అతలాకుతలమైంది. కాజీపేట సోమిడి ప్రధాన రహదారి సముద్రాన్ని తలపిస్తూ నీట మునిగిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 62, 63, 47, 43వ డివిజన్లలోని కాజీపేట, సోమిడి, రెహమత్ నగర్, బాపూజీ నగర్, బోడగుంట, కడిపికొండ, మడికొండ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిస్తూ బయటకు రావాల్సి వస్తే విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, డ్రైనేజీల వద్ద జాగ్రత్తగా నడవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి భేటీ అయ్యారు. ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి నివేదించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు తక్షణ సహాయం అందించాలని మంత్రి ఆదేశించారు. చాలా జిల్లాలో వర్షం విపరీతంగా పడ్డది.
మేము విజ్ఞప్తి ఏంటంటే పంట సంబంధించి కొంత ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ధాన్యానికి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి నష్టానికి సంబంధించి కానీ రైతు మొత్తం పెట్టుబడి గంగాల కలిసి పరిస్థితి వచ్చింది. కొద్దిగా సహకారం ప్రభుత్వం నుంచి ఉండాలని మిమ్మల్ని గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉమ్మడి జిల్లా తరఫున మేము రిప్రజెంట్ చేస్తాము. కొంత అధికారులతో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంత ఇష్యూకు పరిష్కారం చూపెట్టాల్సింది కోరుతాం. సరే ప్రభాకర్ గారు, తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ పంట నష్టం, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం తడిచిపోయిన విషయంలో మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం. మా జిల్లాలో ఎక్కువ జరిగింది కాబట్టి కొంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే మాదంతా ప్యాడీ బేస్డ్ జిల్లా. సో మీరు అన్నట్టు సెంటర్స్కి రావడం, తర్వాత పంట పొలాల్లో కోయక ముందే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కొంత ఆసరాగా ఉండడానికి విజ్ఞప్తి. తప్పనిసరిగా ప్రభుత్వ పెద్ద దృష్టి తీసుకుంటాం. మోంతా తుఫాన్ ప్రభావం వరంగల్, హన్మకొండ జిల్లాలో తీవ్రంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ రైల్వే స్టేషన్ జలమయమైంది. వర్షపు నీరు స్టేషన్ ఆవరణను ముంచేసి రైలు పట్టాలు కనిపించని స్థాయిలో నీరు నిలిచిపోయింది. అధికారులు మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. నీటి మునిగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా కొన్నిటి సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప స్టేషన్కు రాకూడదని సూచించారు. పలమనేరు మండలం గుడ్డూరు గంగమ్మగుడి వీధికి చెందిన మేఘనాథ్ తన సమస్యను మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టగా కృష్ణప్ప మరియు ఆయనకు సంబంధించిన వ్యక్తులు తమ జాగా అంటూ అడ్డంకులు సృష్టించారని తెలిపారు. వారు దౌర్జన్యానికి పాల్పడి ఇప్పటికీ వేసిన రాళ్లను కూడా పెకిలించి వేసి దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేశారని మేఘనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ భద్రత కోసం అధికారులు జోక్యం అవసరమని మేఘనాథ్ పేర్కొన్నారు. మాకు టీ ఒడ్డూరు విలేజ్ మాకు కడగాలు వేసినాం 2023లో మాకు ఇచ్చినారు పట్టాలు, రిజిస్టర్ పట్టాలు 2 ఇచ్చినారు. అది ఏమైందంటే మేము కడగాలు 2023లో కడగాలు వేసినాము. కడగాలు వేసి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చినాం, బిల్లు పడలేదు అనేసి మాకు వరిగడ బిల్లు రాలేదు. తర్వాత 1 ఇయర్ మేము కూలీ నాలుగు వెళ్ళిపోయినాము. 1 ఇయర్ తర్వాత వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి పక్కన ఉన్న కయ్యోళ్ళు మాది అని అబ్జెక్షన్ చేసుకొని మమ్మల్ని దారుణంగా కొట్టేకి వస్తున్నారు. వాళ్ళు విఆర్ఓకి అంతా కంప్లీట్ ఇచ్చాము. మేము కలెక్టర్ దగ్గరగానే వచ్చాము ఒకసారి పోయేసి, తర్వాత విఆర్ఓ దగ్గరికి ఇచ్చి విఆర్ఓ వచ్చి సెటిల్మెంట్ చేస్తామన్నారు. అది కొలిసి ప్రభుత్వ భూమి ఇంత ఉందని చెప్పినారు. తర్వాత విఆర్ఓ ఎంఆర్ఓ వచ్చి కట్టుకోమని చెప్పినారు. మాకు ఎంఆర్ఓ చెప్పిన తర్వాత మేము కడతామంటే ఈ రోజు కానీ వచ్చి దౌర్జన్యంగా మా పైకి 10 మంది దాకా వచ్చి వల్గర్ మాటలంతా మాట్లాడి మమ్మల్ని కొంచెం కొట్టేకి ప్రయత్నించినారు. లేదు, ఇంకా ఆల్రెడీ వాళ్ళే నా పైన కంప్లీట్ ఇచ్చారు. వాళ్ళ పైన దౌర్జన్యం పోతాను. ఇంకా 2 రోజులు ఉండు, 1వ తేదీ వరకు ఉండు. దీనికి దాదాపు 3 నెలల దాకా తిరిగినాను. ప్రతిరోజు తిరిగాను. ఇప్పటికే కంప్లీట్ చేస్తాము, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం ఇదే మాట చెప్తున్నారు. కానీ మాకైతే న్యాయం జరగలేదు సార్.
ఎవరెవరు వచ్చినారు? మేము ఒకటే ఉండేది 38 ఫ్లాట్లు నాకు మాది టీ ఒడ్డు. పలమనేరు పట్టణంలో వాహన రిపేర్కు సంబంధించిన 500 రూపాయల బకాయి కారణంగా బడు రేహన్ మరియు మరో వ్యక్తి ముగ్గురు ఇస్మాయిల్ ఇంటిపై చేశారు. వారు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఇంట్లో ఆడవాళ్లు ఉన్న విరుచుకుపడి కాటారాళ్లు రాళ్లు కర్రలతో ఫిరోజ్ ఖాన్ను తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరి గాయం తీవ్రంగా ఉంది, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తగిన అన్వేషణ చేపడతామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. मैं भी मेरे हस्बैंड 11:30 बजे बजाज शोरूम कर गए। मेरी बेटी भी 3 जने गए गाड़ी पर, गाड़ी रेडी कराने कर गए तो उसका बेटा हाँ चाय पी लेकर बैठा था बजाज शोरूम के पास ही। मैं मेरे हस्बैंड जाते तो बुला को बात आया, सोचे हम क्या क्या रे वो पैसा देना ना देता नहीं क्या, कब देता सो तू किधर देता सो क्या रे, ऐसा बात कर रही थी वो। देख दिखा बात कर, बड़ा आदमी ने क्या ना गाड़ी रेडी करा लो वो 500 मिला के दे दो तुम तो कब देता सो रे झाट रे बाल। तो कभी कच्चे कच्चे गालियाँ दिया। मैं ये सोच क्या बोली तो कई को ऐसा बातें कर रहा, उनके बाबा जब बोलेंगे चलो उनके वहाँ का दुकान कर गए उसके बाबा कने ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఈ వివరాలని రావాల్సింది. అవన్నీ కనుక్కొని మీకు అన్నీ మళ్ళీ తదుపరి మీడియాకి చెప్తాము. ఇది కేవలం 500 రూపాయల కోసం గొడవపడి గలాడ చేసుకుని ఒకరు కొట్టుకున్నారు. ఈ విషయాలన్నీ వివరాలని తర్వాత చెప్తాము. ఏమైనా కేసు అవుతుందా సార్? కేసు ఖచ్చితంగా కడతాము, విచారిస్తాము, దర్యాప్తు చేసి సంబంధిత అధికారులకు చెప్తాము. బండి సామాన్ రుట్లు వేయాలంట, ఏం జరగలేదు. बजाज शोरूम का जय बजाज शोरूम का खड़ा जोर మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం పంచాయతీ తీర ప్రాంతం కావడంతో వరద నీరు ఊరిలోకి ఉధృతంగా ప్రవహించింది. దీంతో గత 3 రోజులుగా స్థానిక సర్పంచ్ ప్రతినిధి బొడ్డు దుర్గారావు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఆయన పూర్తి గుడిసెలు శిథిలావస్థలో ఉన్న పెంకిళ్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తీర ప్రాంతం కావడంతో విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ ఏర్పాటు చేశారు. దుర్గారావు సొంత నిధులతో నిరాశ్రయులకు ప్రతిరోజు భోజనాలు అందించారు. వర్షాల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మందులు, వైద్య సేవలు అందించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో కలిసి బోటు సాయంతో పంచాయతీ అంతా తిరిగి నష్టాన్ని పర్యవేక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం నివేదిక సమర్పించి బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. సర్పంచ్ తల్లి అయినప్పటికీ ప్రతినిధిగా దుర్గారావు గారు నిరంతరం అందుబాటులో ఉండి సహాయం అందిస్తున్నందుకు ప్రజలు ఆయన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందరూ కనపడాలమ్మా. సైనిస్ బాయ్ కన్ను బయటగా చూడు. బాబా రాసిన
భీమిలి మండలం తాటితూరు పంచాయతీలో వరద సమస్య తీవ్రమైంది. వర్షం వచ్చే సమయాల్లో ఇల్లు మునిగి ఇంటిలోని వస్తువులు గోడలు నష్టం చెందుతూనే ఉన్నాయి అని బొంత మహేష్, బొంత రామారావు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు మానవ హక్కుల యాక్టివిస్ట్ జిల్లా ప్రభాకర్ రెడ్డి సంఘటన స్థలాన్ని దర్శించి పరిస్థితులు తెలుసుకున్నారు. స్వాతి సుధాకర్ మాట్లాడుతూ గతంలో పంచాయతీ నాయకులు, ప్రభుత్వ అధికారుల వద్ద సమస్య పరిష్కారం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం ఇవ్వబడలేదని, తుఫాన్ సమయంలో పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. స్థానికులు మరియు మానవ హక్కుల కార్యకర్తలు, అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరారు. నా పేరు భాగం స్వాతి సుధాకర్, తాడుతూరు గ్రామ వాస్తవ్యుడిని. తాడుతూరు గ్రామ వాస్తవ్యుడిగా నేను మానవ హక్కుల దీంట్లో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. ఒక జాతీయ కార్యదర్శిగా కాకుండా, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, నేను నా గ్రామం పట్ల ఒక బాధ్యతతో ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. సమస్య ఏంటంటే, ఇవ్వ మీరు చూస్తున్నారు, ఇది మా తాడుతూరు గ్రామ వాస్తవ్యులు చాలా కాలం నుంచి నివసిస్తున్న గృహం. ఇది వీళ్ళు పేద కుటుంబంలో జీవిస్తున్నారు, వారు కష్టార్జితం వాళ్ళు బతుకుతున్నారు. అయితే ఎప్పుడు వర్షాలు వచ్చినా వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళ పరిస్థితినే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వర్షపు నీరు భారీగా వచ్చి మా యొక్క గ్రామం నుంచి పొర్లు పారుతూ పొలాల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందికరంగా మా పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ప్రయాణం అంటే సాధారణంగా తగరపాసు. మోంతా తుఫాన్ కారణంగా అనంతపురం మండలం గొట్టిపల్లి పంచాయతీలో వరి పొలాలు, అరటి తోటలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఇల్లాలు వెంకట్ జగన్ పంట పొలాలను సందర్శించారు. రైతులు తమ నష్టాన్ని వివరించి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. వెంకట్ జగన్ స్పందిస్తూ తాను కూడా రైతు బిడ్డగా ఈ సమస్యను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు తక్షణ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో వైసీపీ విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్, వైసీపీ నేతలు ఎన్ సురేష్, బొంతా గణేష్, జిల్లా ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. తుఫాన్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదుకోవాలా, మేము నష్టపోయాము. తో పాటుగా బొప్పాయి తోట కూడా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం మేము నష్టపోయాము, ప్రభుత్వం ఆదుకోవాలా, మేము నష్టపోయాము. అదే మీరు అందరూ కూడా. నా పేరు వెన్ను సురేష్ అండి, మాది ఏనుగులపాలెం గ్రామం అండి. ఈరోజు మెంతాన్ తుఫాను వల్ల చాలా వరి నష్టపోవడం జరిగింది. ఈ వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగింది రైతులకందరికీ. దయచేసి ప్రభుత్వం ఇమీడియట్ గా తొందరగా అధికారులను పంపించి మాకు నష్టపరిహారం కొంచెం తొందరగా ఏదో చెల్లిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను ఒక రైతునండి. భాగం స్వాతి సుధాకర్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ నేను. మరి జాతీయ చైర్మన్ గోపినాయక్ గారు ఆదేశాలతో పెంతాన్ తుఫాను గత రోజులు బట్టి దీని ద్వారా కురుస్తున్న భారీ వర్షాలకి అనంతపురంలో ఎన్నో పంట పొలాలు మునిగిపోయాయని విషయం నా వరకు వచ్చింది. ఈ విషయంపై ఆయన నివేదిక సమర్పించమని కోరగా ఈ రోజు నేను అనంతపురంలో పలు గ్రామాలు సందర్శించడం జరిగింది. అయితే వచ్చి చూసేసరికి ఈ తుఫాను వల్ల సంవత్సరం అంతా రైతులు ఎంతగానో కష్టపడి వారి జీవనోపాధికి వరిచేలు రకరకాల పంటలు వేసుకుంటారు. సంవత్సరం అంతా వారు కష్టార్జితం ఒక్క వరదతో మొత్తం మట్టి కొట్టుకుపోయినట్టు పరిస్థితి నెలకొంది. పొలాలు. లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో 8వ రోజు ఘనంగా పంచామృత అభిషేకం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యం వహించారు. భీమిలి మండలం సింగనబంద పంచాయతీకి చెందిన కనకల గోవింద్, శ్రీమతి కనకాల అమ్మాజీ దంపతులు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. 8వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వామి, భవానీమాత, శివస్వామి భక్తులు మరియు పలు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు పాల్గొన్నారు.
పీఠాధిపతి స్వామివారు అన్నదానానికి ఆర్థిక సాయం అందించిన కనకల గోవింద్ దంపతులకు స్వామివారి మెండైన ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. నా పేరు బాగం స్వాతి సుధాకర్, తాడుతూరు గ్రామ వాస్తవ్యుడిని. తాడుతూరు గ్రామ వాస్తవ్యుడిగా నేను మానవ హక్కుల దీంట్లో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. ఒక జాతీయ కార్యదర్శిగా కాకుండా, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, నేను నా గ్రామం పట్ల ఒక బాధ్యతతో ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. సమస్య ఏంటంటే, ఇవో మీరు చూస్తున్నారు, ఇది మా తాడుతూరు గ్రామ వాస్తవ్యులు చాలా కాలం నుంచి నివసిస్తున్న గృహం ఇది. వీళ్ళు పేద కుటుంబంలో జీవిస్తున్నారు, వారు కష్టార్జితం వాళ్ళు బతుకుతున్నారు. అయితే ఎప్పుడు వర్షాలు వచ్చినా వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వర్షపు నీరు భారీగా వచ్చి మా యొక్క గ్రామం నుంచి పొర్లు పారుతూ పొలాల్లోకి వెళ్ళి చాలా ఇబ్బందికరంగా మా పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ప్రయాణం అంటే సాధారణంగా తగరపాసు నా పేరు బాగం స్వాతి సుధాకర్, తాడుతూరు గ్రామ వాస్తవ్యుడిని. తాడుతూరు గ్రామ వాస్తవ్యుడిగా నేను మానవ హక్కుల దీంట్లో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. ఒక జాతీయ కార్యదర్శిగా కాకుండా, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, నేను నా గ్రామం పట్ల ఒక బాధ్యతతో ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మోంతా తుఫాన్ కారణంగా ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీలో వరి పొలాలు, అరటి తోటలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఇల్లాలు వెంకట్ జగన్ పంట పొలాలను సందర్శించారు. రైతులు తమ నష్టాన్ని వివరించి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. వెంకట్ జగన్ స్పందిస్తూ తాను కూడా రైతు బిడ్డగా ఈ సమస్యను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు తక్షణ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో వైసీపీ విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి బాగం స్వాతి సుధాకర్, వైసీపీ నేతలు ఎన్ సురేష్, బొంత గణేష్, చిల్లా ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తుఫాన్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల నివేదిక ప్రకారంగా సుమారుగా 100 ఎకరాల పైన నష్టపోవడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. నేను కూడా వరి నష్టపోవడం జరిగింది. వరితో పాటుగా బొప్పాయి తోట కూడా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం మేము నష్టపోయాము, వ్యవసాయం ఆదుకోవాలా, మేము నష్టపోయాము. అదే మీరు అందరూ కూడా. నా పేరు వెన్ను సురేష్ అండి, మాది ఏనుగులపాలెం గ్రామం అండి. ఈరోజు మెంతాన్ తుఫాను వల్ల చాలా వరి నష్టపోవడం జరిగింది. ఈ వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగింది రైతులకందరికీ. దయచేసి ప్రభుత్వం ఇమీడియట్ గా తొందరగా అధికారులను పంపించి మాకు నష్టపరిహారం కొంచెం తొందరగా ఏదో చెల్లిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను ఒక రైతునండి. బాగం స్వాతి సుధాకర్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ నేను. మరి జాతీయ చైర్మన్ గోపి నాయక్ గారు ఆదేశాలతో పెంతాన్ తుఫాను గత రోజులు బట్టి దీని ద్వారా కురుస్తున్న భారీ వర్షాలకి ఆనందపురంలో ఎన్నో పంట పొలాలు మునిగిపోయాయని విషయం నా వరకు వచ్చింది. ఈ విషయంపై ఆయన నివేదిక సమర్పించమని కోరగా ఈ రోజు నేను ఆనందపురంలో పలు గ్రామాలు సందర్శించడం జరిగింది. అయితే వచ్చి చూసేసరికి ఈ తుఫాను వల్ల సంవత్సరం అంతా రైతులు ఎంతగానో కష్టపడి వారి జీవనోపాధికి వరిచేలు,
రకరకాల పంటలు వేసుకుంటారు. సంవత్సరంతో కష్టార్జితం ఒక్క వరదతో మొత్తం మట్టి కొట్టుకుపోయినట్టు పరిస్థితి నెలకొంది. లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో 8వ రోజు ఘనంగా పంచామృత అభిషేకం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యం వహించారు. భీమిలి మండల సింగణబంద పంచాయతీకి చెందిన కనకల గోవింద్, శ్రీమతి కనకాల అమ్మాజీ దంపతుల ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. 8వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి, భవానీమాత, శివస్వామి భక్తులు మరియు పలు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు పాల్గొన్నారు. పీఠాధిపతి స్వామివారు అన్నదానానికి ఆర్థిక సాయం అందించిన కనకాల గోవింద్ దంపతులకు స్వామివారి మెండైన ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. వీరమణికంఠుడే శాస్త్రావే ఘోష ప్రియనే కమలవాసనే బలవాసనే ఓం శ్రీ స్వామియే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే ఓం శ్రీ స్వామియే స్వామియే అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప 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 వందామప్ప అయ్యప్ప వందామప్ప అయ్యప్ప వలక్కమప్ప అయ్యప్ప వలక్కమప్ప అయ్యప్ప ఉల్లాల వీర అయ్యప్ప ఉల్లాల వీర అయ్యప్ప వీరమణి గంట అయ్యప్ప వీరమణి గంట అయ్యప్ప గురునాథ అయ్యప్ప రూప అయ్యప్ప వాస అయ్యప్ప మంగళ రాజా అయ్యప్ప రాజా అయ్యప్ప ఆర్థిక సహాయం గురించి ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి వారు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మనందరి ఆశీస్సులు కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ అవగాహన ఉండాలని కోరుకుంటూ, అందరూ కూడా వారికి భవిష్యత్తులో మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పరిశీలించారు. ముంతా తుఫాన్ ప్రభావం కారణంగా డ్యాంలోకి అధిక వరద నీరు చేరడంతో మొత్తం 11 గేట్లు లిఫ్ట్ చేసి డ్యాము దిగువ ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు విడుదల చేయడం జరిగింది. పరిశీలన అనంతరం డ్యాం నిర్వహణపై అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, రాష్ట్ర పొగాకు ఉత్పత్తి సహకార సమాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు, మద్దిపాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుట్టూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ ఎస్సీ సెల్ సెక్రటరీ రంపతోటి అంకారావు తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేటలో ఇన్ఛార్జి డీఎస్పీ హనుమంతరావు మీడియా సమావేశంలో తెలిపిన ప్రకారం పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను నరసరావుపేట పోలీసులు గుర్తించి 4గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 సభ్యులను వెంటనే పట్టడానికి చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుల నుండి చోరీకి గురైన బంగారం, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారు భవానీ ప్రసాద్, రంజాన్ వలి, సమీర్గా గుర్తింపబడ్డారు. పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పర్లపల్లి గ్రామంలో మొన్న నైటు ఆ గ్రామం నుంచి రొంపిచెర్లకు వచ్చే రూట్లో నైట్ ఒక దారి కాచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిలిస్ట్ని ఆపి బడ్డీ సాంబశివరావు అతని పేరు, కర్లగుండ గ్రామం రొంపిచెర్ల. అతను పని చూసుకొని ఊరు వెళ్తూ ఉంటే అతన్ని రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 4 వ్యక్తులు, ఇంకొక 2 కూడా ఉన్నారు. వాళ్ళ పేర్ల తర్వాత తెలియజేస్తాం. మొత్తం 6 ఒక టీమ్గా ఏర్పడి అతన్ని బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవ పోయి అతను ఇవ్వకపోతే కూడా కత్తితో పొడవ పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతని భయభ్రాంతులకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ కనిపించే సెల్ ఫోను, అలాగే 1000 రూపాయల అమౌంట్ని, అలాగే మొన్న దీనికంటే ముందు 1 గంట ముందు వడ్లముడివారిపాలెం ఆ గ్రామానికి వెళ్ళే రూట్లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.